దేవుని యొక్క మహోన్నతమైన నామములు కొలుసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి దేవుని పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ధ్యానం చేస్తున్నటువంటి అంశాల్లో అన్ని కూడా దేవుని చేత బోధించబడుతున్నటువంటి సంగతులు మనం ధ్యానం చేశాం. గాబ్రియల్ అనేటువంటి దూత ద్వారా వర్తమానం, స్వప్నమందు యోసేపుకు కలిగినటువంటి దర్శనాలు, పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి వారుగా ప్రవచించినటువంటి మాటలను ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం. అయితే యేసుక్రీస్తు పుట్టుక చారిత్రాత్మకమైనటువంటి ఆధారం. యేసుక్రీస్తు పుట్టుక చరిత్రాత్మకమైనటువంటి ఆధారం. ఆయనకు చరిత్ర ఉన్నది, హిస్టరీ ఉన్నది. ఇది ఫలానా వాళ్ళు లేకపోతే ఆయన చరిత్రలో లేడు అని ఎవరైనా అంటారేమనేటువంటి ఆలోచన ముందుగానే కలిగి లూకా గారు లోక సంబంధమైన ప్రజాసంఖ్యకు ముడిపెడుతున్నాడు ఆయన పుట్టుకను. ఎక్కడో నజరేతు అనేటువంటి గ్రామములో బెత్లెహేములో పుట్టినటువంటి ఆయనను సర్వలోకమునకు ముడిపెడుతున్నాడంటే ఆయన సర్వలోకాధికారి. జగత్తును పునాదినేసినటువంటి వాడు ఆయన, సృష్టిని వ్యాపింప చేసినటువంటి వాడు ఆయన అని చెప్పాలనేటువంటి ఉద్దేశం రాస్తున్నటువంటి పత్రిక ఈ లూకా రాసినటువంటి సువార్త. ఎలా వివరిస్తున్నాడు అనేటువంటి ఆలోచన చేస్తే ఎంత మర్మము దాగి ఉన్నదా ఆయన పుట్టు చరిత్రలో. చాలా మంది దీనిని ఎలా వక్రీకరించారనేటువంటి విషయం ఇది వివరించిన తర్వాత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా వాస్తవం ఏంటో మీతో చెప్తాను, తర్వాత అపార్థాలు చేసుకుని జనాంగం ఎలా దానిని వక్రీకరిస్తున్నారో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. యేసుక్రీస్తు పుట్టుక చరిత్రాత్మకమైనటువంటి ఆధారం. చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. ఆ దినములలో సర్వలోకం అంటే ఏ మినహాయింపు లేకుండా ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ప్రజా సంఖ్య అది మొదటి సంఖ్య. అర్థమవుతుందా? అంటే భూ ప్రపంచములు అందరు కూడా ఒకే పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. అందుకని మన భాషలో ఏదన్నా పుస్తకాలు రాసినప్పుడు రోమాంకెలతోనే ప్రారంభిస్తారు. ఏ ఎగ్జామ్ పేపర్ అయినా దేనినైనా రోమాంకెలతోనే ఉంటాయి. ఎందుకనంటే అది ఆదిలోంచి వచ్చినటువంటి విధానం కాబట్టి అదే కొనసాగింపు చేశారు. రోమాంకెలనే మనం మొదటి నుంచి 10 అంకెలుగా గుర్తిస్తాం. 1వ తరగతి 2వ తరగతి రోమా అంకెలను బట్టే ఆధారపడి ఉంటాయి. ఈ రోమా సామ్రాజ్యం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు అని చెప్పడానికి మరొక రుజువు ఈ రోమాంకెలు. అర్థమవుతుందా? లేదు మన దేశానికి రోమా సామ్రాజ్యం పరిపాలన చేయలేదు అంటే రోమాంకెలు ఎందుకు వచ్చాయి? అర్థమవుతుంది మీకు? మన దేశాన్ని లేదంటే మన ప్రాంతాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలన చేయలేదు అని ఒకవేళ అబద్ధం ఆడుతున్నారంటే రోమాంకెలు మన గ్రంథాల్లోకి ఎందుకని వచ్చాయి, మన పుస్తకాల్లోకి ఎందుకని వచ్చాయి, దానిని ప్రాధాన్యతకి ఎందుకని తీసుకుంటున్నారు? అయితే మన ప్రాంతాన్ని కూడా ఆధిపత్యం చేసినటువంటి వాడు కైసర్ అగుస్తు. ఆ కైసర్ అగుస్తు కాలంలో మొట్టమొదటి ప్రజాసంఖ్య వ్రాయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ప్రజాసంఖ్య జనాభా లెక్క. ఆ జనాభా లెక్క అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. మన జనాభా లెక్క ఎంత, మూలం అక్కడి నుంచి ప్రారంభమైంది. మన దేశ జనాభా ఎంతమంది ఉన్నది, ఎంత వృద్ధి కలిగింది, లేకపోతే దానికోసం మనం ఎంత కష్టపడాలి, దానికోసం మనం ఏ అభివృద్ధి తీసుకురావాలి, మనం ఎలా జీవించాలి, దీనిని ఎలా ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన దాన్ని బట్టే వస్తుంది. ఆ ప్రజాసంఖ్య ఎందుకని రాశారు? ప్రజల క్షేమాభివృద్ధి కోసం రాసినటువంటి ప్రజాసంఖ్య.
పలానా ప్రాంతంలో ఇంతమంది జనాంగం ఉన్నారంటే పలానా ప్రాంతం నుంచి ఎంత వస్తుంది, ఇక్కడి నుంచి ఎంత వెళ్తుంది అనేటువంటి లెక్క. అర్థమవుతుంది మీకు? పలానా ప్రాంతంలో పలానా దేశంలో ఇంత జనాభా ఉన్నారు, అయితే ఆ జనాభా నుంచి ఆ దేశం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఏంటి, మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వస్తువులు ఏంటి అని ఆలోచన చేయడానికి కైసర్ అగుస్తు వలన మొట్టమొదటి ప్రజా సంఖ్య వ్రాయబడింది. ఆ ప్రజా సంఖ్యలో ఎవరెవరిని తీరుస్తున్నాడు ఇక్కడ అనేటువంటి విషయం చాలా గమనించవలసినటువంటి సందర్భం. రెండవ వచనం, ఇది కురేనియా సురియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య. కైసర్ అగుస్తు పరిపాలన అంటే దాదాపు ఒక 50 సంవత్సరాలు పరిపాలన చేసి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయనే ఉన్నాడు, యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు ఆయనే ఉన్నాడు, అపోస్తులైనటువంటి వారు సువార్తను ప్రకటించినప్పుడు ఆయనే ఉన్నాడు. ఎందుకనంటే దాదాపు 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిపాలన చేశాడు. ఈ 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. అంటే ఈ కాలం అంతా కూడా కైసర్ అగుస్తే పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు ముందు కూడా ఆయనే ఉన్నాడు. అంటే దాదాపు 50 సంవత్సరాల కాలంలో ఈ ప్రజా సంఖ్య ఎప్పుడు రాయబడింది అంటే సంవత్సరానికి ఒకసారి మారుతున్నటువంటి అధిపతులు ఉన్నారు. అర్థమవుతుంది మీకు? సంవత్సరానికి ఒక అధిపతి ఒక దేశాన్ని బట్టి ఒక ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాడు. ఆ దినముల్లో సురియా అనేటువంటి దేశానికి కురేని అనేటువంటి అధిపతిగా ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య. అర్థమవుతుంది మీకు? అంటే ఈయన పుట్టుకను ఎక్కడ ముడిపెడుతున్నాడు, తీసుకువెళ్ళి సర్వలోకానికి ముడిపెడుతున్నాడు. మరలా ఎక్కడ ముడిపెడుతున్నాడు, సురియా అనేటువంటి దేశానికి కురేని అనేటువంటి వ్యక్తి అధిపతిగా ఉన్నాడయ్యా. ఆ కాలంలో జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్యలో యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి మరియ ఇరువురు కూడా వెళ్ళి ప్రజా సంఖ్యలో రాయబడ్డారు. అంటే ఆవిడ గర్భము గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. జనాభా లెక్కేమో అవసరం లేదు బైబిల్ గ్రంథానికి. ఎంతమంది జనాభా ఉన్నారా అనేటువంటి ఆలోచన కాదు, సువార్తకు అంత ప్రాధాన్యత. కానీ చరిత్రాత్మకమైనటువంటి ఆధారం యేసుక్రీస్తు పుట్టుక అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం లూకా గారిది. ఇక్కడ డిసెంబర్ 25 అని లేదు, జనవరి 1 అని లేదు, ఇంకోటి డేట్ అని లేదు. అయితే ఈ పుట్టుకను ఎక్కడ ముడి పెడుతున్నారు, తీసుకువెళ్ళి ఎక్కడ? మొట్టమొదటి కైసర్ అగుస్తు ఆజ్ఞ జారీ చేశాడు. అది ఏ ఆజ్ఞ ఎప్పుడు జారీ చేశాడంటే సురియా అనేటువంటి దేశానికి కురేనీయుడు అనేటువంటి వ్యక్తి అధిపతిగా ఉన్నాడు. ఆ కాలంలో జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య అంటే ఒక సంవత్సరంలో ఎన్ని ప్రజా సంఖ్యలు జరిగాయి, మొదటి ప్రజా సంఖ్య ఎప్పుడు జరిగింది, ఆ కాలంలో యేసుక్రీస్తు పుట్టాడు. అంటే ఇంచుమించు నెలల వ్యవధిలోనే యేసుక్రీస్తు పుట్టుక చెప్తున్నాడు. ఈయన నెలల్లోనే చెప్పుకోవచ్చు. ఇంకా చరిత్రకారులు అయితే ఆ డేట్తో కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది, ఇప్పుడున్నటువంటి జ్ఞానం ఉంటే. అప్పట్లో 3వ వచనం, అందరూ ఆ సంఖ్యలో వాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములను గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలులోని నజరేతు అనే పట్టణం నుండి యోదయాలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేముకి వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? ప్రజా సంఖ్య రాయబడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు పుట్టాడు. అర్థమైంది మీకు? వాస్తవానికి నజరేతు అనేటువంటి పట్టణంలో గ్రామంలో కాపురం ఉంచున్నటువంటి వారు మరియా యోసేపు. అయితే బెత్లెహేములో ఎందుకని పుట్టాడు? అక్కడ పుట్టడానికి చరిత్రాత్మకమైన ఆధారం ఏంటంటే పలానా ప్రజా సంఖ్యకు రాస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు పుట్టాడు. అందుకని బెత్లెహేముకి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ. అందుకని ఆ ప్రాంతంలో స్థలం లేనందుగా సత్రములో ఆయన ఉన్నాడు, ఆయనకి జన్మనిచ్చింది.
సత్రం అనేటువంటి విధానం ఎందుకని వచ్చింది అంటే ఆ గ్రామంలో నివాస స్థలము అనేటువంటి విధానం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాడు, వేరే గ్రామానికి వెళ్ళారు వీళ్ళు. ఆ మధ్య కాలంలో వెళ్తున్నటువంటి ఆ సమయంలో, లేకపోతే తిరిగి వస్తున్నటువంటి ఆ సమయంలో ఈవిడ నిండు చూలాలుగా ఉంది. అక్కడే ఆమెను కన్నది. ఆ ప్రజాసంఖ్య వ్రాసినప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు. ఎప్పుడు? ఆ ప్రజాసంఖ్య వ్రాసినప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు. ఆ ప్రజాసంఖ్య ఎప్పుడు జరిగింది అని చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలు తీస్తే యేసుక్రీస్తు పుట్టినటువంటి డేట్ ఖచ్చితంగా వస్తుంది. రెండవ సందర్భం ఏంటంటే దావీదు వంశములను గోత్రములు పుట్టినవాడు కనుక. మరొక ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే దావీదు వంశములను ఆ గోత్రములు పుట్టినటువంటి వాడు కనుక బెత్లెహేము వరకు వెళ్ళాడు. అర్థమవుతుంది మీకు? ఇక్కడ మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఈ సందర్భాన్ని మరొక సందర్భానికి మీకు ముడిపెట్ట అంటే ఉన్నటువంటి లింక్ తెలియపరుస్తున్నాం. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానం చేస్తే, రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు ఉన్నటువంటి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా ఉన్న యెరూషలేములో ఉన్న వారందరూ కలవడపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరికి కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయా బెత్లెహేములోనే. ఎక్కడ పుడతాడు ఆయన? యోదయా బెత్లెహేములోనే అని పుడతాడని మత్తయి గారు చెప్పేశాడు. ఇక్కడ దాన్ని ఎక్కడ రుజుపరుస్తున్నాడు లోక గారు? ఎందుకని బెత్లెహేములకు వెళ్ళాడంటే ఫలానా ప్రజాసంఖ్య రాయడానికి బెత్లెహేములకు వెళ్ళాడు. ఆ గోత్రములోను ఆ వంశములను పుట్టినటువంటి వాడు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అర్థమవుతుంది మీకు? వాస్తవానికి నజరేతు అనేటువంటి గ్రామములో నివాసం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. నివాసం ఉంటున్నారు గలీలా అనేటువంటి ప్రాంతంలో. నజరేతు అనేటువంటి పట్టణంలో కాపురం ఉంటున్నారు యోసేపు మరియమ్మ గారు. ఆ కాలంలో ప్రజాసంఖ్య రాస్తున్నారు కాబట్టి బెత్లెహేముకు వెళ్ళారు. ఆ బెత్లెహేముకు వెళ్ళినప్పుడు ఆయన జన్మించాడు. ఇది ఎప్పుడు జరిగింది? ప్రజాసంఖ్య వ్రాసినప్పుడు జరిగినటువంటి ఆ కాలంలో జరిగినటువంటి కార్యం. రెండో విషయం ఏంటంటే కురేనియా అనేటువంటి వ్యక్తి సురియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రజాసంఖ్య, అంటే అప్పటికి ఎన్నో ప్రజాసంఖ్యలు రాయబడి ఉంటాయి. కురేనియా అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి అధికారం పుచ్చుకున్న తర్వాత మొట్టమొదటి ప్రజాసంఖ్య ఆ కాలంలో రాశారు. ఆ కాలంలో యేసుక్రీస్తు పుట్టాడు. ఇది ఎందుకని అంత చరిత్రను ఆ కాలంలోనే వర్ణిస్తున్నాడంటే దాదాపు ఇది రాయడానికి 100 సంవత్సరాలు దాటిపోయింది. యేసుక్రీస్తు పునరుత్థానుడయి లేకపోతే ఆ కాల వ్యవధి దాదాపు 100 సంవత్సరాల లోపుకి వచ్చేసింది. అంటే 70 సంవత్సరాలు పైబడింది. 70 సంవత్సరాల చరిత్ర చెప్పడం అంటే మాట్లాడండి. చెప్పండి, మీరు 70 సంవత్సరాల చరిత్ర మీరేమైనా చెప్పగలుగుతారేమో? ఒక 70 సంవత్సరాల చరిత్రను చెప్పాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దాదాపు ఆయన దగ్గర లాంటి వాళ్ళకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఆయన వెళ్తే ఏం చెప్తాడు? డేట్లు ఆయనకి తెలియదు కాబట్టి అప్పుడు ఆ సందర్భంలో ఎవరు అధికారులు ఉన్నాడో చెప్పగలుగుతాడు. ఎందుకనంటే అది బండ గుర్తు కాబట్టి. రెండో విషయం ఏంటంటే మరొక సందర్భాన్ని
ఈ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటనతో ముడిపెడతాడు. అక్కడ చేసిన పని అదే. లోకములో ఉన్నటువంటి జరిగిన దానికి ఆ ప్రాంతంలో జరిగినటువంటి మరొక సంఘటనకి ముడిపెట్టి రెండు ఆ ఈక్వల్ జరిగినటువంటి కాలాన్ని గుర్తిస్తే యేసుక్రీస్తు పుట్టినటువంటి చరిత్ర మనకు అర్థమవుతుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఘనత వహించినటువంటి థెయోఫిలా అంటున్నాడంటే ఘనత వహించినప్పుడు హిస్టారికల్ ఆధారాలు కావాలి, ఊరకే నమ్మరు. అర్థమవుతుందండి? ఏదైనా ఒక అధికారికి ఒక వినతి పత్రం అందించామంటే దానికి ఏంటి రుజువు, ఏంటి అసలు ఎందుకని వచ్చింది నా దగ్గరికి అనే పరిశీలన చేస్తాడు. కాబట్టి ఒక అధికారికి రాస్తున్నాడు కాబట్టి అది ఊరకే ఉంటే సరిపోదు, ఏదో పుట్టాడు అంటే సరిపోదు. దానికి చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో చెప్పగలిగే స్థాయి ఆ వ్యక్తికి ఉంటే అది నమ్మేటువంటి అవకాశం. కాబట్టి దానిని అలా చెప్తున్నాడు, అలా బోధిస్తున్నాడు ఆయన. అందుకని వెంటనే అనేటువంటి సందర్భం ఎందుకని రాయబడిందంటే 2వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండెను గనుక. ఎక్కడున్నప్పుడు? బెత్లెహేం అనేటువంటి ఊరికి వెళ్ళారు. ప్రజాసంఖ్య రాయడానికి వెళ్ళినప్పుడు ఆ దినములలో అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరుని కుమారుని కని పుత్తిగుడల చుట్టి ఆ సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రంలో స్థలం ఎందుకని లేరంటే అప్పటికి జనాంగంతో నిండిపోయింది. అర్థమవుతుంది మీకు? సత్రంలో ఎందుకని స్థలం లేదు? అందరు కూడా ప్రజాసంఖ్య రాసుకోవడానికి ఆ గ్రామానికి వెళ్ళిపోయారు. ఇంకా సత్రంలో స్థలాలు ఎందుకుంటాయి? సత్రం అంటే ఇంకెందుకే, దేనికి అంటే సుంకము చెల్లించి ఉండేటువంటి దాన్ని సత్రం అంటారు. డబ్బులు చెల్లించంటే ఇప్పుడు మనం ఏమంటారంటే హోటల్లో లేకపోతే లాడ్జ్ అంటాం కదా, అలాంటిదే సత్రం అంటే. సత్రము వారికి స్థలం లేనందున అంటే అనేక మందితో గుమ్ముకూడున్నటువంటి జనాంగంలో ఈవిడ గర్భవతితో ఉంది. గర్భవతితో ఉండినటువంటి ఆవిడ జనాంగములుంటా అంత మంచిది కాదని ఆయన చేశారు, పశువుల పాకలకు వెళ్ళారు. అర్థమైంది మీకు? ఇక్కడ వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలు చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తోటిలో పరుండబెట్టెను. ఎక్కడతో అయిపోయింది చరిత్ర. అయిపోయిందా? చరిత్రాత్మకమైనటువంటి ఆధారం ఎక్కడితో అయింది. అయితే దేవుని మహిమార్థమైనటువంటి కార్యము 2వ సందర్భం వివరిస్తున్నాడు లోక గారు. ఇది చరిత్రాత్మకమైనటువంటి ఆధారం అయితే అక్కడ గొర్రెల కాపును అనుభవించినటువంటి ఆ అనుభవము అది మామూలు విషయం కాదు. వారికి తెలియపరిచినటువంటి సందర్భం మామూలు విషయం కాదని 2వ సందర్భంలో చెప్తున్నాడు. అందుకనే మొదలు పెడితే ఆ దేశంలో కొందరు. ఏ దేశంలో? ఆ దేశంలో అంటే ఏ దేశంలో? బెత్లెహేం అనబడినటువంటి యెరూషలేం అనేటువంటి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, గలిలీ అనేటువంటి ప్రాంతంలో. ఇక్కడ నజరేతు అనేటువంటి ఊరికి యెరూషలేం అనేటువంటి ఊరికి చాలా దూరం ఉంటుంది. మీరు కావాలంటే వెనక్కి తిప్పి చూడండి. నజరేతు అనేటువంటి పట్టణం చాలా దూరం బెత్లెహేంకి, అంత దూరం. ఆ దూరానికి చదవండి. అక్కడ ఆ దేశంలో కొందరు కాపురం పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. 2వ సందర్భం ఎక్కడ చూపిస్తున్నాడు? వచ్చి గొర్రెల కాపురం దగ్గర చూపిస్తున్నాడు. ప్రజాసంఖ్య ఏమో చారిత్రాత్మకమైనటువంటి ఆధారం, ఇదేమో ఆశ్చర్యకార్యం. అదొక రుజువు అయితే ఆశ్చర్యకార్యము గొర్రెల కాపురం తెలియపరిచాడు. ఇది మరలా నువ్వు సరి చూసుకో. మత్తయి గారు ఏం చెప్పాడు? హేరోదు రాజుతో ముడిపెట్టాడు. ఈయనేం చెప్తున్నాడు? సర్వలోకానికి ముడిపెడుతూ అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనను మరలా చెప్తున్నాడు. ఆశ్చర్యకార్యం చెప్తున్నాడు. చదవండి. అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి
రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు ఎప్పుడు వెళ్ళాడు? అదే దావీదు పట్టణమందు ఉన్నప్పుడు గొర్రెల కాపరికి ప్రత్యక్షమైంది వాక్కు. ఒకే సందర్భం, ఒకే రోజు. ఆయన పొత్తిగుడ్డలో చుట్టబడి ఉన్నాడంటే రోజులతోనే ఉన్నాడు. రోజులతోనే ఉన్నాడు ఆయన. ఈ సందర్భాన్ని మరొక్కసారి మీకు ఇంకా వివరంగా వివరించడానికి ప్రయత్నం. ఎందుకనంటే ఇప్పటి వరకు ఆయన చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో కూడా ఉన్నది ఆయన పుట్టుక అనేటువంటి సందేశాన్ని తెలియపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు దే విషయంలో మన వాక్యమును వక్రీకరించక పలానా దినమే పలానా దినమే పలానా దినమే అనేటువంటి సందర్భాన్ని ఆలోచన చేయక, లేకపోతే ఈ డిసెంబర్ 25 అనేటువంటి తారీఖు ఎందుకని వచ్చింది అంటే, ఇది క్రీస్తు పునరుత్థానమైన తర్వాత 300 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రోజు ఇది. అప్పటి వరకు ఉనికిలో లేనటువంటి సందర్భం ఇది. అప్పటికి అపోస్తులైనటువంటి వారు సువార్త పరిచర్యను ఆపేశారు. తనకు నియమించినటువంటి శిష్యులు సువార్తను ప్రకటించారు. ఎక్కువగా సువార్త ప్రబలింది. తర్వాత సంఘానికి బహుఘోరమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలో కాల్చివేయబడ్డారు. దాని తర్వాత కాన్స్టంటైన్ అయినటువంటి చక్రవర్తి అధిపతిగా ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తుని విశ్వసించాడు. ఆ విశ్వసించినప్పుడు వీరిని ఆవిడ ఏకం చేయడానికి పెట్టినటువంటి దినమే డిసెంబర్ 25 అనేటువంటి తారీఖు. ఇది చరిత్ర. మార్చడానికి నీవు నేను ఎవరు సరిపోము. ఇది జరగలేదు అంటే కుదురుద్దా? కాన్స్టంటైన్ అయినటువంటి చక్రవర్తి డిసెంబర్ 25 తారీఖు సూర్యుడు దేవుడుగా కొనియాడుతున్నటువంటి రోమా ప్రజలను, ఇక్కడ క్రీస్తును కొనియాడుతున్నటువంటి జనాంగాన్ని ఇరువురు కూడా ఏకం చేసినటువంటి రోజు అది. అటు అన్ని జనాంగాన్ని ఇటు క్రైస్తవ జనాంగం కలిపేసి ఒకే ఆరాధ్య దైవం అని నీతి సూర్యుడు అని పెట్టబడినటువంటి దినం అది. వాస్తవానికి క్రీస్తు పుట్టినటువంటి దినం కాదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. ఎందుకని ఆయన మరుగుపరిచి ఎన్ని చరిత్ర చెప్పినటువంటి చరిత్ర ఆయన డేట్ కూడా చెప్తాడు కాబట్టి డేట్కి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు ఆయన. దినానికి మాత్రమే సంబంధించినటువంటి వాడు కాదు ఆయన. అన్ని చెప్పడానికి గొప్పదైన సందేశం దానిలో దాగి ఉంది. దానిని గమనించి మనమందరూ కూడా ఒక దినానికి ప్రాధాన్యత ఇవ్వక ప్రతి దినము ప్రతి గడియ ఆయన మన పాపముల కోసం నివృత్తి చేయడానికి లోకానికి వచ్చాడు. దానిని ఒక్కటే మనసులో పెట్టుకుని మన పాపం ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి జీవిద్దాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మాటలు బట్టి మహిమపరచబడును గాక. ఆమేన్.